కోదాడలో కల్తీ పాలు పెరుగు వ్యాపారం కలకలం రేపింది. పాలలో కెమికల్స్, గమ్ము, మిల్క్ పౌడర్ మిక్సింగ్ చేస్తూ కేటగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్లో అక్రమార్కుల భాగోతం బయటపడింది. బాలాజీనగర్ సమీపంలో నకిలీ పెరుగు దందా జరుగుతున్నట్లు తేలింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ మిల్క్ కంపెనీల బ్రాండ్ల పేరుతో అక్రమ వ్యాపారం కొనసాగుతుంది. అనుమతులు లేకుండానే ఇతర కంపెనీల బ్రాండ్ల పేర్లతో తయారీ జరుగుతుంది. కోదాడ కేంద్రంగా జరుగుతున్న కల్తీ దందా జరుగుతున్న ఆహార భద్రత అధికారుల మౌనం ఎందుకు వహిస్తున్నారో అర్థం కావట్లేదు. అధికారులు ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినట్లయినా అధికారుల అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయా అనేది అంతు చిక్కని ప్రశ్న. కోదాడలో కల్తీ పాలు పెరుగు వ్యాపారం కలకలం రేపింది. పాలలో కెమికల్స్, గమ్ము, మిల్క్ పౌడర్ మిక్సింగ్ చేస్తూ కేటగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్లో అక్రమార్కుల భాగోతం బయటపడింది. బాలాజీనగర్ సమీపంలో నకిలీ పెరుగు దందా జరుగుతున్నట్టు తేలింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ మిల్క్ కంపెనీల బ్రాండ్ల పేర్లతో అక్రమ వ్యాపారం కొనసాగుతుంది. అనుమతులు లేకుండానే ఇతర కంపెనీల బ్రాండ్ల పేర్లతో తయారీ జరుగుతుంది. కోదాడ కేంద్రంగా జరుగుతున్న కల్తీ దందా జరుగుతున్నా కూడా ఆహార భద్రత అధికారులు మౌనం ఎందుకు వహిస్తున్నారో అర్థం కావట్లేదు. అధికారులు ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినట్లేనా అధికారుల అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయా అనేది అంతు చిక్కని ప్రశ్న. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మనం చూస్తున్నాము కల్తీ వ్యాపారం మనం చూసుకున్నట్లయితే అధికారుల ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసినట్లయినా ప్రశ్నలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? లావణ్య, సూర్యాపేట జిల్లా కోదాడలో కల్తీ పెరుగు వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరులా విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వచ్ఛమైన పాలతోనే పెరుగు తయారు చేస్తున్నామంటూ మా పెరుగు బ్రాండ్ అంటూ కూడా బకెట్లపై ప్రముఖ కంపెనీల బ్రాండ్లతో ఈ పెరుగు కల్తీ పాలతో ఈ పెరుగు వ్యాపారం జోరుగా చేస్తున్నట్లు తెలుస్తుంది. కోదాడ పట్టణ కేంద్రంగా బాలాజీనగర్ లో గత కొంతకాలంగా అయితే ఈ కల్తీ పాల వ్యాపారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అనుమతులు కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ కల్తీ వ్యాపారం గుట్టుగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ మిల్క్ కంపెనీలు ఏవైతున్నాయో ప్రభుత్వ ఆమోదం పొందినటువంటి విజయ డైరీ బ్రాండ్ తో కూడా ఈ కోదాడ, ఖమ్మం, జగ్గైపేట, చిల్లకల్లు, సూర్యాపేట, హుజూర్ నగర్ అంటే వంటి ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే హోటళ్లకి ఈ దందా ఈ పెరుగుని పంపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా స్థానికుల సమాచారంతో అయితే స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్ లో అయితే ఈ కల్తీ కేటగాళ్ల భాగవతం బట్టబయలుని చెప్పొచ్చు. పాలను కల్తీ చేయడానికి కావాల్సినటువంటి కెమికల్ రసాయన పదార్థాలు ఏదైతున్నాయో కాస్టిక్ సోడా, పెరుగులో కలిపేట గమ్ము, ఇంకా ఇతర రసాయనాలను స్వతంత్ర టీవీ కెమెరాకు చిక్కడంతో అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి భాగవతం అంతా బయటపడిందని చెప్పొచ్చు. ఎలాంటి అనుమతులు లేకుండానే సరైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా సులభమైనటువంటి మార్గంలో డబ్బులు సంపాదించుకోవడం కోసం కేటగాళ్లు ప్రజా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిత్యం చంటి పిల్లల నుండి పెద్దల దాకా తాగేటువంటి ఈ పాలు, ఈ పెరుగు మొత్తంగా ఈ కాలకూట విషయంగా మార్చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా ఈ దందాకు యథేచ్ఛగా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంత పెద్ద ఎత్తున కోదాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి కల్తీ పాలు, కల్తీ పెరుగు దందాపై అధికారులు ఇంతవరకు పర్యవేక్షణ కూడా లేదని స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నప్పటికీ లేక అధికారులకు ఈ దందా తెలిసే జరుగుతుందా, ఇంత జరుగుతున్నటువంటి సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడం, ఆహార భద్రత కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ టోటల్ గా ఇంతవరకు ఎందుకు మౌనం వహిస్తున్నారనే అంశాలకు సంబంధించి కూడా ఒక సందిగ్ధత నెలకొంది. ఇంత జరుగుతున్నా కానీ ఒక కోదాడ కేంద్రంగానే టోటల్ గా అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు పెద్ద ఎత్తున దందా జరుగుతూ ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నప్పటికీ లేకపోతే అధికారులు చేతివాటాలకు పాల్పడి ఈ దందా నడిపిస్తా ఉన్నారా లేకపోతే అనేది కూడా ఒక సందిగ్ధత అనేది నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సైదులు అంటే అధికారుల అండదండలతోనే పాల కల్తీ వ్యవహారం. ఇప్పుడు పాలు పెరుగు, స్వచ్ఛమైన పాలు పెరుగు అనుకుంటుంది, ప్రజల్ని మోసం చేస్తున్నారా? మరి అధికారుల అండదండలతోనే ఈ కల్తీ అనేది కూడా నకిలీ అనేది జరుగుతుందంటారా? రైట్, టోటల్ గా ఈ కోదాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ కల్తీ పాలు పెరుగు దందా ఏదైతే ఉందో టోటల్ గా ఇప్పటికే అధికారుల పర్యవేక్షణ లోపం వెరీ స్పష్టంగా కనిపిస్తా ఉంది.
ఆహార భద్రతకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఇంతవరకు అక్కడ మామూలు మత్తులో తూగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ దందా 3 పూలు 6 కాయలుగా సాగుతూ ప్రజా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి నేపథ్యం వెరీ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దీనిపైన చర్యలు తీసుకుంటారా లేదా అనే అంశాలకు సంబంధించి కూడా ఒక సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఎలాంటి కనీసం అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా అధికారులు కూడా ఈ దందా తమ పరిధిలో లేదంటూ కూడా అక్కడ చెప్తున్నటువంటి వాయిస్ అయితే ప్రజలలో అయితే బలంగా వినపడుతుంది. దాంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దందా ఇంత కల్తీ మాఫియా జరుగుతా ఉన్నా కానీ ప్రజా ఆరోగ్యాలతో ఒక కాలపుట విషంగా ఏర్పడి ప్రజల ఆరోగ్యాలతో ఇలాంటి దందా జరుగుతూ ఉంటే అధికారుల మౌనంకు సంబంధించి కూడా ఇది ఒక పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. కోదాడలో కల్తీ పాలు పెరుగు వ్యాపారం కలకలం రేపింది. పాలలో కెమికల్స్, గమ్ము, మిల్క్ పౌడర్ మిక్సింగ్ చేస్తూ కేటగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్లో అక్రమార్కుల భాగోతం బయటపడింది. బాలాజీనగర్ సమీపంలో నకిలీ పెరుగు దందా జరుగుతున్నట్టు తేలింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ మిల్క్ కంపెనీల బ్రాండ్ల పేర్లతో అక్రమ వ్యాపారం కొనసాగుతుంది. అనుమతులు లేకుండానే ఇతర కంపెనీల బ్రాండ్ల పేర్లతో తయారీ జరుగుతుంది. కోదాడ కేంద్రంగా జరుగుతున్న కల్తీ దందా ఆహార భద్రత అధికారుల మౌనం ఎందుకు వహిస్తున్నారో అర్థం కావట్లేదు. అధికారులు ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినట్లేనా? అధికారుల అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయా అనేది అంతు చిక్కని ప్రశ్న.